నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వేడి కూడా అదే స్థాయిలో చేరుకుంటోంది. ముఖ్యంగా నియోజకవర్గాలు అడుగు పెడితే కనుక సెగ పతాక స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరొక ముఖ్యమైన నియోజకవర్గం ప్రత్తిపాడు. అవును, ఇక్కడి నుంచి ఎవరు ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారు, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వరుపుల సుబ్బారావు, అలాగే టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వరుపుల సత్యప్రభ. అవును, వరుపుల సత్యప్రభ అలాగే వరుపుల సుబ్బారావు ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. వైసీపీ బరిలోకి దించింది వరుపుల సుబ్బారావుని. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, గెలిచారు. ఇది వరుపుల సుబ్బారావుకి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూస్తే 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో, అంటే టీడీపీ నుంచి టికెట్ ట్రై చేశారు కానీ దక్కలేదు, దాంతో తిరిగి వైసీపీలో చేరారు వరుపుల సుబ్బారావు. ఇది వరుపుల సుబ్బారావుకి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న వరుపుల సత్యప్రభకు సంబంధించి ప్రొఫైల్ చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వరుపుల సత్యప్రభ, టీడీపీ సీనియర్ నేత వరుపుల రాజా భార్య. అలాగే గత ఎన్నికల్లో వరుపుల రాజా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. అలాగే వరుపుల రాజా ఇటీవల మరణించడంతో సత్యప్రభకి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా రాజా పనిచేశారు. సో రాజా భార్య సత్యప్రభకు అక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితి. అలాగే ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి కనుక ఒకసారి ఆ ప్రొఫైల్ చూస్తే కాకినాడ లోక్సభ స్థానంలో భాగం ప్రతిపాడు నియోజకవర్గం. బీసీ ఓట్లు కీలకంగా ఉన్న స్థానం ఇది. శంకవరం, ఏలేశ్వరం, ప్రతిపాడు, రౌతులపూడి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అలాగే ఇక్కడ ఓటర్ల వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతిపాడు నియోజకవర్గ ఓటర్ల వివరాలు కనుక గమనిస్తే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,13,639. ఇందులో పురుషులు 1,05,412, మహిళలు 1,08,227. అలాగే ఇక్కడ సామాజిక వర్గాలుగా చూస్తే కనుక సామాజిక వర్గాల వారిగా గమనిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించి 48,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 94,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 35,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటి, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లేంటి, దాంతోపాటు సామాజిక వర్గాల పరంగా ఎటువంటి సమస్యలను వాళ్ళు చెప్పడం జరుగుతోంది, నేతలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ని ఎదుర్కోబోతున్నారు, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రకాష్, వరుపుల సుబ్బారావు అలాగే వరుపుల సత్యప్రభ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇక్కడ పోటీ దిగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్ ద సేమ్ టైం ప్రతిపాటుకు సంబంధించిన సమస్యలు ఏంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు అక్కడి నుంచి? సచిన్, కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గమే ప్రతిపాడు నియోజకవర్గం మెట్ట ప్రాంతం. ఇక్కడంతా రైతాంగం ఎక్కువగా ఈ యొక్క వ్యవసాయం పైన ఆధారపడి ఉండే ఎక్కువగా ఉండే ప్రధానికం. ఈ ప్రధానం మనం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఇరువురు నేతలు, అంటే ఒక కుటుంబానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అలాగే వరుపుల సత్యప్రభ అంటే వరుపుల రాజా ఆవిడ సతీమణి, ఆవిడైతే ఆయన మరణం అనంతరం కూడా ఈవిడైతే అక్కడ ఇన్ఛార్జ్ గా టీడీపీ నుంచి అయితే బరిలో పెట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేసిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా చూసుకుంటే సిట్టింగ్ పర్వత పూర్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వరుపుల సుబ్బారావు అయితే ఇప్పుడంతా కూడా బరిలో వైసీపీ అయితే వ్యూహానికి మొదలుపెట్టి సుబ్బారావు అయితే బరిలోకి దించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వారాహోరి పోరు అయితే తప్పదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్రధానంగా కాపు ఓటర్లు 48,000 మంది ఉంటే, అలాగే అక్కడ బీసీ ఓటర్లు కూడా 45,000 కూడా ఇంచుమించు సమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఓటర్లు ఎక్కువ
గెలుపుని వాళ్ళంతా డిసైడ్ చేసేది కేవలం బీసీ ఓటర్లుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరికైతే ఎక్కువ బీసీలు సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయి. గత ఎన్నికల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే గెలుపొందుకొచ్చారు. ఆ విధంగానే ఇప్పుడు అందరూ కూడా బీసీలు మాతో ఉన్నారని ఒక పక్కన టీడీపీ నాయకులు సత్యప్రభ చెప్తుంటే, మరో పక్కన వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా బీసీలకి అన్ని విధాలుగా న్యాయం చేసింది ఒక వైసీపీ ప్రభుత్వం అంటూ వరుపుల సుబ్బారావు కూడా అందరూ నేనే గెలుస్తానంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పత్తిపాడు నియోజకవర్గంలో మంచి నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. రైతులకి తగిన సమయంలో నీరు అందగా చాలా ఇబ్బందులు పడుతుంటాయి. గత కొన్నాళ్ళ నుంచి ఎవరు ఎమ్మెల్యేలు అయినా సరే ఆ సమస్యను అయితే నీటి ఎద్దడి తీర్చేందుకు ఏలేరు ఆధునీకరణ అది అవుతే ఏలేరు పనులుగా నీరు కావచ్చు, అన్ని కూడా శుద్ధగడ్డ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేస్తే అని చెప్పేసి ఎమ్మెల్యే వచ్చి సరిగా చేయడం లేదంటూ, అలాగే రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందంటూ ఒక పక్కన ప్రజానీకం కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మా సమయంలో అభివృద్ధి చెందిందంటూ ఇద్దరు కూడా వారవారిగా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎవరైతే వరుపుల రాజా గతంలో నేను టీడీపీ హయాంలో అభివృద్ధి చేశానని ఓ పక్కన తన భర్త ఈ విధంగా చేసేటట్టు సత్యప్రభ ప్రచారంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. అలాగే వరుపుల సుబ్బారావుకి అండగా మనకు ప్రధానంగా చూసుకుంటే అనంతబాబు కూడా కుటుంబ సభ్యుడు. ఎందుకంటే ఆయన రంపచోడవరం ఏరియాలో ఆయన చేస్తున్నప్పటికీ ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు. అంటే ఆయనకు కుటుంబ సభ్యుడు వరుపుల సుబ్బారావుకి మేనల్లుడు కావడంతో అనంతబాబు కూడా అక్కడ కీలకంగా పత్తిపాడు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఏదేమైనా వైసీపీ అక్కడ బాగా మళ్ళీ వేసేందుకు, అక్కడ సుబ్బారావును గెలిపించేందుకు అహర్నిశలు అనంతబాబు అయితే కృషి చేస్తున్నాడని ఒక పక్క చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సత్యప్రభ మొత్తం ఒక సెంటిమెంట్ ఫాలోయింగ్ తో, అంటే భర్త చనిపోయిన నేపథ్యంలో తనకంతా కూడా సానుభూతి ఓట్లు నాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది, నేనే గెలుస్తానంటూ అందరూ కూడా నా వెంట ఉన్నారని ఓ పక్కన ఆవిడైతే ప్రచారంలో ముందు వెళ్తున్న పరిస్థితి ఒక పక్కన కనిపిస్తుంది. ఈ ఇరువురు నేతలు కూడా ఒకే వరుపుల కుటుంబానికి చెందిన నాయకులు కావడంతో వారాహోరీ పోరైతే తప్పదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది అనేది జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.